HMM, all my teachers and your dear friends. Thank you so much my teachers for supporting us, study well, for motivate us. Thank you so much Padmavati teacher for being my class teacher, supportive. Sandhya Rani teacher, thank you so much for motivate me and making all this. मेरा हाथ काँप रहा है. Thank you. Good evening everyone, respected HMM and class teacher. Thank you all of you teachers for making us motivate and being capable for standing and talking here. Dear teacher, class teacher, you motivate me a lot. Teacher हिंदी हम थोड़े दिन में थोड़ा रॉन्ग वे में चले गए थे. क्लास टीचर आए और सपोर्ट करके हम सबको फिर सीधा रास्ता बताए और बहुत मोटिवेट करे. और आज हम लक्ष्मी कुमारी टीचर को बहुत मिस कर रहे हैं. शी गिव ए लॉट ऑफ इंस्पिरेशन एंड मोटिवेशन फॉर ऑल अस. थैंक यू. Can I believe you? నిజంగా నా కేరిటే కదా. సో ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు the great dignitaries who are seated on the stage. ముందుగా మన HM ma'am is a dynamic lady. Under her dynamic administration and other sisters anochu, my sisters and my student here, Yagiri sir. So my student being sitting on the stage is a great proud moment to me. So atla really ఏం మాట్లాడాలి, ఇస్ రియల్లీ సంథింగ్ మా వాయిస్ ముందుకు వస్తలే మాట్లాడాలి అంటే. సో రియల్లీ సచ్ ఫెంటాస్టిక్ గ్యాదరింగ్ ఇయర్. మనమందరము యా గర్ల్స్ మీరు వెంటనే we are here to all our teachers to send up you and to bid farewell to you. మీ అందరికీ శుభాశీస్సులు ఇస్తూ అండ్ బ్లెస్సింగ్స్ అన్లిమిటెడ్, సో బౌండ్లెస్ బ్లెస్సింగ్స్ ఇస్తూ మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ లైఫ్లోకి ఎంటర్ కాబోతున్న అందరికి కూడా శుభాశీస్సులు చెప్తూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈరోజు మేము మీ ముందు ఉన్నాము. సో రియల్లీ మనం ఈరోజు గ్యాదరింగ్ చేసుకున్నాము అని అంటే 5 years you have traveled with us in the long journey, academic journey kada beta. Travel ainara leda? The girls kuda 10th B girls andaru 10th A girls I taught in the 8th and 7th class. Andaru ee roju school వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, లివింగ్ ఆ స్కూల్. సో నాకైతే చాలా బాధగా ఉంది. బట్ 5 years మీతో అన్నీ మర్చిపోయి, ఎస్పెషల్లీ అంటే మా ప్రాబ్లమ్స్, మా పర్సనల్ ప్రాబ్లమ్స్, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, అది లాట్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ మర్చిపోయి వన్స్ వి ఎంటర్డ్ ఇన్ టు ద క్యాంపస్, మేమందరం కూడా మా ఇంటి పరిస్థితులన్నీ మర్చిపోయి ఇక్కడ మీతో జాయిన్ అవుతాం, మీతో కలిసిపోతాం, మింగిల్ అయిపోతాము. అండ్ వీ షేర్ యువర్ ఫీలింగ్స్, మీ కష్టాలు, మీ ఫ్యామిలీ విషయాలతో మేము షేర్ చేసుకోవడం. భావేష్ అండ్ రితేష్, ద గర్ల్స్. సో నిజంగా మనం ఈరోజు లాస్ట్ డే కదా ఇన్ ద అకాడమిక్ లైఫ్ హై స్కూల్లో. మన గురువులందరికీ మరి మనం ఏ విధంగా రెస్పెక్ట్స్ ఇద్దాం, ఎలా ఇద్దాం? సో అందరికి కూడా వీ రెస్పెక్ట్ ఆల్ అవర్ టీచర్స్ అని ఒక్కసారి దండం పెట్టుకుందామా? అందరు కూడా క్లాప్స్ ఇలా పెట్టండి. సో ఆల్ ద స్టూడెంట్స్, గర్ల్స్, బాయ్స్ ఆర్ ఫాలోయింగ్, అందరు కూడా అలా పెట్టండి, ఆల్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో ఒక్కసారిగా మా టీచర్స్ అందరికీ చెప్పండి.
మనస్ఫూర్తిగా మేము చేసిన తప్పులను, మేము పెట్టినటువంటి ట్రబుల్స్ను, మేము ఎంత డిస్టర్బ్ చేసినాం కదా, సో వాటన్నిటినీ లాస్ట్ బాయ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పెక్టింగ్. సో మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలని మా హృదయంతో మిమ్మల్ని సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాము. మమ్మల్ని ఎప్పుడు మీ హృదయాల్లో ఉంచుకొని మమ్మల్ని ఎప్పుడూ దీవిస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాము. రియల్లీ వికాస్ వంశీయ వికాస వాడు రియల్గా నిజంగా చాలాసేపు పెట్టాడు. ఓకే, సో అట్లీస్ట్ ఇది ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ టు యూజ్ సి మన అందరం టీచర్స్కి అందరికి ఒక్కసారిగా మనం చేసిన తప్పులకి ఒప్పులకి వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, సో ఈ లాస్ట్ డే క్షమించమని అడగడం అది మీ కర్తవ్యం కదా. సో మేము మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాం. సర్చ్ ట్రావెల్ సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ డి అండ్ సిలో ఉన్న స్టూడెంట్స్ పర్టికులర్గా పేర్లు చెప్పనా. సో ఆశీష్ లేరా, అండ్ స్టీవెన్, అవినాష్, ఇంకోటి ఇలియాజన్. సో వీళ్ళంతా అంటే సి ఎంత డిస్టర్బ్ చేసినా సరే కానీ వీఆర్ టుడే ఆన్ ది స్టేజ్, we wholeheartedly we are excusing you, pardoning you. So we bless you to lead a successful life in future. Okay, వీళ్ళు అల్లరి వాళ్ళే కానీ చదువుతారు. సో ఓకే అవినాష్, ఓకే బిడ్డ సిట్ డౌన్. సో అట్లీస్ట్ చూస్తూ ఉన్నాను నేను అప్పటి నుంచి ఎవరైనా ఒకరైనా నా గురించి ఒక మాట చెప్తారేమో అని అనుకున్నాను, కానీ ఈ ఆఖరికి స్టీవెన్ గారు చెప్పలేదు. సో ఎనీహౌ, సో సో సచ్ 5 yearsలో వీ గ్యాదర్డ్ ఆల్ ది మెమరీస్ ఇయర్ అవినాష్. సో ఆ మెమరీస్ విత్ యువర్ స్టూడెంట్స్, విత్ యువర్ క్లాస్మేట్స్, విత్ యువర్ టీచర్స్, విత్ ఎవ్రీ వన్. అండ్ పర్టికులర్గా ఇంత 5 years మనకు సర్వీస్ చేసిన ఆయా దీదీలకు కూడా మనం రెస్పెక్ట్స్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా మీరు వేసినటువంటి అన్ని చెదారం అన్నిటినీ కూడా వాళ్ళు ప్రతిరోజు టైం టు టైం వాళ్ళు మనకు క్లీన్ చేస్తూ క్లాస్ రూమ్స్ చాలా నీట్గా పెట్టారు కదా, వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్స్ ఇవ్వాలి ఈరోజు టీచర్స్తో పాటు. అందుకే ఏమంటారు, గురువుల స్థానం ఎలా ఉందంటాం మనము, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర తస్మై శ్రీ గురువే నమః. సో ఇది మీ జీవితాంతం మీతో ఉండాలి, ఇది జీవితాంతం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కనీసం మీ టీచర్స్ మీ 10th అయిపోయిన తర్వాత కలిసినప్పుడు అట్లీస్ట్ చిన్న రెస్పెక్ట్ చేయండి, విష్ చేయండి. అదే మీరు టీచర్లకి ఇచ్చేటువంటి గొప్ప బహుమానం, సో గిఫ్ట్. సో ఎట్ ద సేమ్ టైం ఇంతవరకు ఎంత అల్లరి చేశారా, ఏం చేశారా, లీవ్ దమ్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, వీ హ్యావ్ టు wholeheartedly devoted towards your studies. ఇప్పుడు అంత నిబద్ధతతో మీరు చదివి మంచి మార్క్స్తో పాస్ అయ్యి స్కూల్కి యూ విల్ బ్రింగ్ ఫ్లయింగ్ కలర్స్ టు అవర్ గ్రేట్ పిఎంసి గవర్నమెంట్ హై స్కూల్. ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ కావడానికి వీల్లేదు. సో అందరూ కూడా మీ ఎఫర్ట్స్ పెట్టండి, 100కి 200% ఎఫర్ట్స్ పెట్టండి. ఈవెన్ 1 month ఈజ్ ఇనఫ్ టైమ్ ఫర్ పాసింగ్. ఓకే మేడం. సో గర్ల్స్ ఆర్ బిజీ విత్ దర్ టాకింగ్. సో లెట్ మీ కంప్లీట్. సో ఆ విధంగా మీరు భవిష్యత్తులో మంచి పదవుల్లో మంచి పొజిషన్లో, ఇది అకాడమిక్ కావచ్చు నాన్ అకాడమిక్ కావచ్చు, ఏదైనా కూడా లైఫ్లో సక్సెస్ఫుల్గా లీడ్ కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మా అందరి తరపున మా స్కూల్ తరపున ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ద హ్యాపీస్ అండ్ ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, today is a very mixed day. It's a sad day
and a happy day. Sad because all of you are leaving, and happy because you are going for better studies outside the school. ఇప్పటి నుంచి మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. దిస్ ఈస్ ద లాస్ట్ టైం ఇన్ ద స్కూల్. మిమ్మల్ని ఎవరైనా చెప్తారు, మీరు వింటారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, యూ ఆర్ ఆన్ యువర్ ఓన్. కాబట్టి మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తే మా టీచర్లు ఏం చెప్పారు గుర్తుంచుకోండి. హౌ యూ హ్యావ్ టు బీ కండక్టెడ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ దట్ మీరు మేక్ Borabanda School very very proud. Yes or no? Yeah, I'm very happy. And this reminds me of one Amir Khan song, very old one. Shall I sing that? Papa कहते हैं बेटा बेटा हमारा. आप लोग जानते हैं सॉन्ग? Okay, again once swiftly. पापा कहते हैं बेटा बेटी दोनों, हाँ? बेटी हमारी. Very good. Keep this spirit, and you are the future of our Telangana and India. Very good. Thank you. 2 minutes. అది మన అభిషేక్ సార్. అభిషేక్ సార్ ప్లీజ్. I know. I know it is getting afternoon, but if you have patience, you will enjoy it. If you have patience, you will enjoy it. Respected HM ma'am, in charge ma'am, Ravinder sir, all the teachers, good afternoon to everyone. Good afternoon to everyone. 2 minutes silence and you will get into what I am saying. Just a little now. We started with reflection and let us end with the reflection of what we had throughout the year. सुनिए, कभी कॉन्वेक्स तो कभी कॉनकेव, कभी कॉन्वेक्स तो कभी कॉनकेव, कभी दाढ़ी तो कभी शेव. वो रिफ्लेक्शन, वो रिफ्रैक्शन, वो रिफ्लेक्शन, वो रिफ्रैक्शन, मेरी पोएट्री और आपका ओवर एक्शन. Poetry was in 3 languages, English, Hindi and Telugu. In the class there was no fight. In the class there was no fight. We had many differences, but one of them is between diamond and graphite. Don't forget that. हमारे बातों में सच होता है, हमारे बातों में पंच होता है, हमारे बातों में सच होता है, हमारे बातों में पंच होता है. पसंद आए तो दिल जुड़ जाते हैं, वरना धजियां उड़ जाते हैं. I will not get a better gathering of 10th class than this. So I am being selfish on this part. I want you to take an oath. You will take the oath. You know the oath. Just put your right hand out. Girls and boys, no. Just say no tax. बोलिए no tax, no tax, no tax. What does tax means? Says no tobacco. बोलिए no tobacco, no alcohol, no gambling, no smoking. This is the best life you will have. You will enjoy. You do hard work. You will have happy life. You don't have to search for magic moment or drink magic moment. Says no tax, no tobacco, no alcohol, no gambling, no smoking. Trust me, stick to this. You will have a best life. There are people, बहुत से लोग आते हैं बोलते हैं लाइफ ऐसा नहीं रहता, एंजॉय करना रहता लाइफ, बट डोंट लिसन टू देम. दिस इज द बेस्ट एंजॉयमेंट. इवन आई हैड काउंटर. मेरे को भी पूछे थे सर क्या सर पीना ही अच्छा रहता, तो एक शराबी ने मुझसे कहा महकाने से शराब से साकी से जाम से, महकाने से शराब से साकी से जाम से, अपनी तो जिंदगी शुरू होती है शाम से. वो शराबी ने कहा हम जवाब नहीं देंगे, हम छोड़ेंगे नहीं. हमने भी जवाब दिया, हमने भी जवाब दिया जाम पे जाम पीकर क्या फायदा, जाम पे जाम
पीकर क्या फायदा, सुबह तक उतर जाएगी, हमने तो तेरी आंखों से पिया है, ये नशा जिंदगी भर छाएगी। By the way, don't forget what is the formula of ethyl alcohol? C2H5OH. Sir, I will give answers. I will definitely give answers. Suppose someone very close to you, आपको बहुत प्यारी आ गई, आके बोली कि मेरे लिए नहीं पियोगे, मेरे लिए नहीं पियोगे। इसका जवाब भी हमारे पास है, इसका जवाब भी हमारे पास है। बनता मैं फूल अगर तू गुलाब होती, बनता मैं फूल अगर तू गुलाब होती, बनता मैं सवाल अगर तू जवाब होती, बनता मैं फूल अगर तू गुलाब होती, बनता मैं सवाल अगर तू जवाब होती, बनता मैं नींद अगर तू ख्वाब होती। सब जानते हैं मैं नशा नहीं करता, फिर भी पी लेता अगर तू शराब होती। I take two sections, 10th B and 10th B. 10th B girls, they said, sir, ఎప్పుడు హిందీలోనే చెప్తారా సార్, తెలుగులో చెప్పరా? ఓకే, తెలుగులో కూడా చెప్తాం, కానీ మీరు క్లాస్కి రావాలి, క్లాస్ వినాలి, తెలుగులో కూడా చెప్తాం. రాని అమ్మాయిల బాధ 4 లైన్స్లో చెప్తున్నా, రాని తెలుగు క్లాస్ అదే కంబైన్ క్లాస్ రాని అమ్మాయిల బాధ 4 లైన్లు. సంవత్సరమంతా క్లాస్లో ముచ్చట్లు ఒలిగే, సంవత్సరమంతా క్లాస్లో ముచ్చట్లు ఒలిగే, బయటంతా బాయిలో బలి బలిగే. సంవత్సరమంతా క్లాస్లో ముచ్చట్లు ఒలిగే, బయటంతా బాయిలో బలి బలిగే. ఫిజికల్ సైన్స్ క్లాస్లో నిద్రపోతే మత్తులో, మేలుకుంటే గమ్మత్తులో. ఫిజికల్ సైన్స్ క్లాస్లో నిద్రపోతే మత్తులో, మేలుకుంటే గమ్మత్తులో. కంబైన్డ్ క్లాస్ స్ట్రెంత్ 90, కంబైన్డ్ క్లాస్ స్ట్రెంత్ 90, అది క్లాస్ కాదు నగరం బొంబాయి. కంబైన్డ్ క్లాస్ స్ట్రెంత్ 90, అది క్లాస్ కాదు నగరం బొంబాయి. సార్ గ్రేట్ అనుకుంటాడు తనకు తాను, అందుకే నేను అంటాను రాను బొంబాయికి రాను. You have 7 papers, but over a period of 1 month time. Please understand. Now me coming to this part. You have 7 papers, but a period of 1 month time. In the gap of 4 days, please stick to the examination. Don't get addicted to phone, TV or social media. That is dangerous. You will lose marks in exam. I am worried about that. The gap is dangerous. The gap is really dangerous. Please continuity. Have continuity with examination. Don't have a breakup. Don't have a breakup. I'll end by concluding. I'll conclude by saying, रेल का डिब्बा गाड़ी की डिब्बी. सुनो, रेल का डिब्बा गाड़ी की डिब्बी, फेसबुक का निब्बा इंस्टाग्राम की निब्बी. सुन लो सभी एग्जाम्स है अभी, सुन लो सभी एग्जाम्स है अभी. प्रिपरेशन चाहिए, मेकअप नहीं, एग्जाम्स में कोई ब्रेकअप नहीं. थैंक यू. Yes. So big round of applause. సారు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కదా అన్నిట్లో కవిత్వాలు చెప్పేశారు సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే పర్ఫార్మెన్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అటెండెన్స్, ఓకే, ఆర్ యువర్ బిహేవియర్ ఆర్ యువర్ అకాడమిక్స్ అన్నీ కలిపి కొందరు పిల్లల్ని మనం మెడల్స్తో సత్కరించుకోబోతున్నాం ఇప్పుడు. అయితే టీచర్ ఇందులో ఒకటి ఉంది ఏంటంటే మనది పిఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్ కాబట్టి చాలా ఇంటర్వెన్షన్స్ అయినాయి మనకి. మేడము అన్ని ఇంటర్వెన్షన్లు రాష్ట్ర స్థాయిలోనే ముందుగానే కంప్లీట్ చేసేసి బెస్ట్ పిఎంశ్రీ అవార్డు కూడా తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే మేడం ఏమనుకున్నారంటే నాకు ఎన్ని ఇంటర్వెన్షన్స్ ఉన్నా
నా పిల్లలు నాకు బెస్ట్. మేడంకి అసలు ఫస్ట్ కాఫీ విత్ కలెక్టర్ అని ఒక ప్రోగ్రాంలో మేడం వెళ్ళి పార్టిసిపేట్ చేశారు. దేనికి పార్టిసిపేట్ చేశారో మీకు తెలుసామా? ఎందుకు మేడంకి ఆహ్వానం అందిందో తెలుసా? మన స్కూలు టాప్ అటెండెన్స్ ఎఫ్ఆర్ఎస్లో ఉంది కాబట్టి. ఎరా చెప్పేది వినండిరా, చాలా ఇంపార్టెంట్. సో దానికి చాలా మేడం చాలా ప్రెషర్ పెట్టారు టీచర్స్ని, పిల్లల్ని. నాకు అటెండెన్స్ ఉంటే అన్నీ వస్తాయి, అటెండెన్స్ ఉండాల్సిందే. సో టాప్ అటెండెన్స్ మేడంకి ప్రయారిటీ. అదే కాదు, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అండ్ సెకండ్ కంపల్సరీ అకాడమిక్స్ అండ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. 3 చూసుకున్నాం. ఫస్ట్ మెయిన్లీ అటెండెన్స్, అకాడమిక్స్ అండ్ పిల్లల ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కూడా చూసాము. అలా తీసుకొని ప్రతి క్లాస్ నుంచి ఒక్క స్టూడెంట్ని మాత్రమే సెలెక్ట్ చేశాము. దాన్ని మీరు బెస్ట్ స్టూడెంట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. సో ఇక్కడ టీచర్స్ పిలుస్తారు. ఆ లిస్ట్ పిలిచినప్పుడు 9th క్లాస్ స్టూడెంట్ వచ్చినప్పుడు 9th క్లాస్ టీచర్స్ అందరూ వేదిక మీదకి రావాలి. లేరు మేడం వాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళు లాస్ట్ గోల్డ్ మెడల్ మిస్ అయిన వాళ్ళని రమ్మంటున్నారు. వాళ్ళని ఉంటే పిలిపిద్దామా మరి? 6th, 7th క్లాస్, 8th క్లాస్ టీచర్స్, మీరు ఇక్కడ పేర్లు ఉన్న పిల్లల్ని జస్ట్ వాళ్ళని మాత్రమే లోపలికి పిలుచుకుంటే వాళ్ళకు కూడా మెడల్స్ అందుతాయి. 6th, 7th, 8th ఇక్కడ మీకు పేర్లు ఇచ్చున్నారు కదా, అంటే సెక్షన్కి ఒక్కడే ఉన్నాడు, వాళ్ళ పేర్లు టీచర్ అనౌన్స్ చేస్తారు. వాళ్ళని పిలుచుకుంటే వాళ్ళతో పాటు మీరు రావచ్చు. అయితే ఇక్కడ ఎలా తీసుకోవడం జరిగిందంటే 9th మొత్తం కలిపి 9th ఒకటే, గర్ల్స్ నుంచి ఒకటి, బాయ్స్ నుంచి ఒకటి, 8th కూడా అంతే. సో ఆ విధంగా ఒక్క 10th మాత్రమే సెక్షన్ వైజ్ తీసుకోవడం జరిగింది. అర్థమైందా నాన్న? సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు 9th, 10th కాబట్టి 9th క్లాస్ పిల్లలతోటి స్టార్ట్ చేసుకుందాం. ఈ లోపల 6th, 7th, 8th పిల్లల్ని నేమ్స్ టీచర్ చదివిన వాళ్ళని మీరు పిలిపించుకోండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. 6th క్లాస్